హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 83. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. అంటూ లేచి షాక్ అయి ఏంటి బావా ఈ టైంలో అని అడిగింది గీత. త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి బయటికి వెళ్ళాలి అన్నాడు చైతన్య. వాట్ హ్యాపెండ్ బావా, ఎక్కడికి వెళ్ళాలి అడిగింది గీత. హాస్పిటల్కి అన్నాడు టెన్షన్ అవుతూ. ఎందుకు అని అడిగింది. చెప్తా, త్వరగా రెడీ అయి వచ్చి అంటూ బయటికి వెళ్ళిపోతాడు చైతన్య. రెడీ అయి కారులో వచ్చి కూర్చున్న గీత ఏమైంది బావా, ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. రాజన్కి నిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, అక్కడికే వెళ్తున్నాం అన్నాడు చిన్నగా చైతన్య. వాట్, రాజన్ ఢిల్లీకి వెళ్ళలేదా? నిన్న సాయంత్రం నేను అతన్ని కలిసి టికెట్లు ఇచ్చి వచ్చాను బావా, ఢిల్లీకి వెళ్ళిపోమ్మని. యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే జరిగిందా యాక్సిడెంట్ అని అడుగుతుంది కన్ఫ్యూజ్గా. మనం వెళ్ళాకే తెలుస్తుంది. అనవసరంగా నాటకాలు ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నాను తప్ప నాకు అవసరం లేదు. వాడు పోలీసులకు చెప్పాడంట నీ కంపెనీలో వర్క్ చేస్తున్నానని, కంపెనీ వర్క్పై హైదరాబాద్ వచ్చానని. చూడు, వీలైనంత తొందరగా పంపించి, లేకపోతే వాడే కాదు నిన్ను కూడా చంపేస్తాను. కోపంతో ఊగిపోతున్నాడు చైతన్య. గీతకు చైతన్య కోపం చూసి భయమేసింది. బావా ప్లీజ్, ఇందులో నా తప్పేమీ ఉంది అని అడిగింది. ఎవరికి తెలుసు, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారేమో. ఒకవేళ అదే నిజమైతే గీత, ఇందులో నష్టపోయేది మీరే అన్నాడు చైతన్య. నేను చెప్పేది నిజం బావా, నన్ను నమ్ము అంది గీత. ఒక్కసారి వదిలేశాను కదా అని మళ్ళీ అదే రిపీట్ అవుతుందని అనుకుంటున్నావేమో. నాతో పెట్టుకున్న పర్వాలేదు, నా వేద జోడికొస్తే షాతీలు లేచిపోతాయి ఒక్కొక్కరివి అంటూ వేలు పెట్టి మరీ చూపించి ఆవేశంగా చెప్తాడు చైతన్య. ఇక చైతన్యతోటి మాట్లాడలేక సైలెంట్గా ఊరుకుంటుంది గీత. హాస్పిటల్కి వెళ్ళగానే రాజన్ రూమ్ చూపిస్తాడు కానిస్టేబుల్. చేకి కట్టు, తలకి కట్టుతో పడుకొని ఉన్నాడు రాజన్. అప్పుడే వచ్చిన సిఐ, సార్ ఇతను నిన్న రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఇతని మీద కేసు ఉంది. దానికి తోడు మీ గురించి చెప్పాడు. సో మా ఇన్వెస్టిగేషన్లో మీరు ఏదైనా చెప్తారా అతని గురించి అడిగాడు. నో, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. తను గీతా శర్మ, శర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ. నా కజిన్ మిస్టర్ రాజ్ శర్మ కంపెనీలో వర్క్ చేస్తాడు. అంతే. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చిందని నేను రాలేదు. జస్ట్ నా కజిన్ కి హెల్ప్ చేయడానికి వచ్చాను, దట్స్ ఇట్. చాలా చిరాకుగా చెప్పాడు చైతన్య. అది చూసి గీత ఇంకా భయపడుతుంది. సిఐ వెళ్ళిపోగానే ఏంటి రాజనిధి, నిన్ను ఢిల్లీ వెళ్ళిపోమ్మన్నాను కదా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది గీత బాధగా. ఎలా వెళ్ళిపోతాను మేడం, నా భార్య ఇక్కడ ఉంటే నేను ఢిల్లీ ఎలా వెళ్తాను అంటాడు. నీకు పిచ్చా రాజన్, ఎందుకు ఒక్క మాటని 10 సార్లు అంటున్నావు? ఒక అబద్ధాన్ని 100 సార్లు అంటే అది నిజమైపోతుందా? తను నీ భార్య కాదు, నీ భార్య ఎప్పుడో చచ్చిపోయింది. అది నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావు. డెత్ సర్టిఫికెట్ కూడా నీ దగ్గర ఉంది. మళ్ళీ ఏంటి ఇదంతా కోపంగా అడుగుతుంది గీత. అదే తెలియట్లేదు మేడం, అందుకే ఒకసారి కలిసి మాట్లాడతాను. నా మీద కోపంతో వెళ్ళిపోయింది. ఆ ట్రైన్లో నా భార్య మిస్ అయినట్టుంది. నా భార్య చచ్చిపోలేదు, నా భార్య బ్రతికే ఉంది. అది ఇతని దగ్గర ఉంది అని చైతన్య వైపు వేలు పెట్టి చూపిస్తాడు రాజన్. ప్లీజ్ స్టాప్ ఇట్ రాజన్, మా బావ నీకు బెయిల్ ఇప్పించాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావంటే నన్ను తీసుకొచ్చాడు. ఇంత సహాయం చేసిన అతన్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పటికైనా ముంచిపోయింది లేదు. వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఇవాళ నేనే తీసుకెళ్తాను నిన్ను అంటుంది గీత. ఏంటి మీరు నన్ను తీసుకెళ్లేదు? నేను ఎక్కడికి రాను.
నా భార్యను కలిసే వరకు. ఇంకో విషయం మేడం, నేను మీ జాబ్‌కి రిజైన్ చేశాను. ఇప్పుడు నేను మీ ఎంప్లాయీని కాదు, మీరు నాకు బాసు కాదు. నా విషయంలో మీరు పట్టించుకోకండి అంటాడు రాజన్. ఆ మాట విని కొన్ని క్షణాలు షాకయిపోతుంది గీత. చైతన్య ఇద్దరిని చూస్తూ ఉంటాడు. తర్వాత నెమ్మదిగా తేరుకొని, థాంక్స్ రాజన్. ఇప్పటి వరకు మా బావ ఇంత ఓపికగా ఉన్నాడు అంటే కేవలం నా గురించే. ఇప్పుడు రిజైన్ చేసి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినందుకు చాలా థాంక్స్. నీలాంటి వాడి వల్ల మా ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ పాడవుతుంది. ఇప్పుడు తెలుస్తుంది నీకు మా బావ ఏంటో. నువ్వు ఆమెను కాదు కదా! ఆమె నీడను కూడా టచ్ చేయలేవు అని వార్నింగ్ ఇస్తుంది గీత. వెన్నీ, వెన్నీ బంగారం ఎక్కడున్నావు? డ్రెస్సింగ్ ఏరియా నుంచి పిలుస్తాడు చైతన్య. ఆ! ఇక్కడ ఉన్నా. టిఫిన్ రెడీ అయ్యిందా అని చూసి వచ్చాను అంటూ రెడీ అవుతున్న చైతన్యకి షర్ట్ బటన్స్ పెడుతుంది వేద. వెంటనే నడుము చుట్టూ 2 చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె పెదాలు అందుకుంటాడు. బలవంతంగా విడిపించుకొని, మీ అల్లరి ఎక్కువైపోతుంది మరి. ఆడుకుంటున్నారు నాతో అంటుంది లేని కోపం నటిస్తూ వేద. ఆడుకోవడానికి పాపో బాబో వచ్చే వరకు తప్పదు మరి, భరించు అన్నాడు చైతన్య హెయిర్ కోంబ్ చేసుకుంటూ. ఆ మాట వినగానే సిగ్గుపడుతుంది వేద. ఇదిగో ఇలా అందంగా కనబడి సిగ్గుపడి నన్ను టెంప్ట్ చేస్తావు, మళ్ళీ నన్నే అంటావు అంటూ దగ్గరికి తీసుకొని మరొక కిస్ లాక్కున్నాడు చైతన్య. ఇక హాల్‌లో భాస్కర్ చాలా సంతోషంగా ఒక స్వీట్ బాక్స్ చేతిలో పట్టుకొని లోపలికి వస్తాడు. అప్పుడే టిఫిన్‌కి వెళ్తున్న శశి చూసి, గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. గుడ్ మార్నింగ్ శ్రీధర్ బాబు. మీ అమ్మగారు ఎక్కడ? కొంచెం పిలుస్తారా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు సిగ్గుపడుతూ భాస్కర్. ఈయన ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నాడు అనుకుంటూ కిచెన్‌లో ఉన్నారు అంటూ చేతిలో స్వీట్ బాక్స్ చూసి ఏదో విశేషం ఉన్నట్టుంది అనుకుంటూ, అమ్మా ఎక్కడున్నావే అంటూ పిలుస్తూ వెళ్తాడు. బాగున్నారా భాస్కర్? కూర్చోండి. ఏంటి స్వీట్స్ పట్టుకొచ్చారు? ఏంటి విశేషం? అని అడుగుతుంది మాధవి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. తనేం చెప్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న శశి అప్పుడే కిందికి వచ్చిన చైతన్య వేద దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మీకంటే భాస్కర్ గారు నయం. గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారు. మీరు ఉన్నారు ఎందుకు? అంటాడు. ఏంట్రా నీ గోల? అని నెమ్మదిగా అంటూ భాస్కర్‌ని చూస్తాడు చైతన్య. అది చెప్పాలి అంటే సిగ్గుగా ఉంది. కానీ నా సంతోషం ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటాను మేడం అన్నాడు భాస్కర్. మీరు అంటే మాకు కూడా ఎంతో అభిమానం, గౌరవం. పరవాలేదు భాస్కర్, చెప్పండి అంటుంది మాధవి. అది మేడం అని భాస్కర్ మాట పూర్తి కాకముందే, ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడలేదు కానీ, ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? సిగ్గు మీ బాడీకి సూట్ అవ్వదు భాస్కర్ గారు. కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ పెళ్ళికి హెల్ప్ చేసినట్టు అంటూ అమ్మ భాస్కర్ గారు తండ్రి కాబోతున్నారు. అది చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు అని గట్టిగా నవ్వాడు శశి. అంతే. షాక్‌తో భాస్కర్ ఉంటే సంతోషంగా మాధవి, అవునా భాస్కర్! చాలా మంచి విషయం అంటూ మాధవి, గంగా స్వీట్ పట్టుకురా అని పిలిచింది. మేడం మేడం అలాంటిది అని భాస్కర్ మరొకసారి మాట్లాడబోతే అడ్డు తగిలాడు శశి. అమ్మా స్వీట్స్ భాస్కర్ గారు తీసుకొచ్చారే అన్నాడు ఎక్కడ లేని ఉత్సాహంగా స్వీట్ బాక్స్ చూపిస్తూ. భాస్కర్ ఎక్స్‌ప్రెషన్స్ గెస్ చేసిన చైతన్య, రేయ్ నువ్వాగు, భాస్కర్ గారిని మాట్లాడనివ్వా అంటూ కసిరాడు. అబ్బా భయ్యా, ఆయన సిగ్గుపడుతున్నాడు, ఇంకేం మాట్లాడతాడు అన్నాడు ఉత్సాహంగా శశి. నిజమేనా భాస్కర్? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కన్ఫర్మ్ అయ్యింది? ఏ హాస్పిటల్‌లో చూపిస్తున్నావు? అని వరుసగా ప్రశ్నలు వేస్తుంది మాధవి. అయ్యో మేడం, అలాంటిదేమీ లేదు. ఇవాళ మా మ్యారేజ్ డే. అందుకని స్వీట్స్ ఇద్దామని వచ్చాను. ఈ శశిబాబు ఉన్నాడే, అందర్నీ కన్‌ఫ్యూజ్ చేస్తాడు అంటూ చికాకు పడతాడు భాస్కర్. ఆ మాట విని శశి కంగుతిన్నాడు. వెంటనే విషెస్ చెప్పి కవర్ చేసుకుంటాడు. చైతన్య, వేద కూడా విష్ చేస్తారు భాస్కర్‌ని.
వాడికి తొందర ఎక్కువ, కానీ మనసు బంగారం. ఏమీ అనుకోకు భాస్కర్, పెళ్లి రోజు శుభాకాంక్షలు అని స్వీట్స్ తీసుకుంది మాధవి. ఆ, బంగారం. నన్ను ఎంతగా ఏడిపించాడో, ఇప్పుడు నాకు టైం వచ్చింది రివెంజ్ తీర్చుకోవడానికి అని మనసులో కసిగా అనుకుంటాడు భాస్కర్. అలాగే వేద, చైతన్య, శశి కూడా తీసుకుంటారు స్వీట్స్. అప్పుడే అక్కడికి వచ్చిన సరియు భాస్కర్ గారిని విష్ చేసి స్వీట్ తీసుకుంటుంది. సరియుని చూసి మెలికలు తిరుగుతూ ఉంటాడు శశి. అది చూసి కరెక్ట్గా దొరికావు, ఇప్పుడు ఉంటది నా చేతిలో అనుకుంటాడు భాస్కర్ శశి గురించి. ఈవినింగ్ సుధారాణి అయ్యని తీసుకొని రండి, డిన్నర్ ఇక్కడే అంటుంది మాధవి. అదే చెప్పడానికి వచ్చాను మేడం, అందరూ కలిసి మీరే మా ఇంటికి రండి, ఇవాళ నైట్ మామయ్య చెప్పమన్నాడు అన్నాడు భాస్కర్. ఎక్కడైతేనేం, అది కూడా మా ఇల్లే, తప్పకుండా వస్తాం, చెప్పు అన్నయ్యకి అంటుంది మాధవి. కాసేపు మాట్లాడి బయలుదేరుతాడు భాస్కర్. వెనక నుంచి భాస్కర్ గారు సారీ అంటూ వస్తాడు శశి. ఎందుకు బాబు సారీ? పర్వాలేదు అంటాడు భాస్కర్. మీరు ఫీల్ అవ్వలేదు కదా? అంతేలే, ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది, నిజానికి ఈ వయసులో పిల్లలంటే అనగానే అంటే నువ్వు మరీ అంత దీర్ఘం తీయాల్సిన అవసరం లేదు, నా వయసు జస్ట్ 45, అప్పుడు కాదు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అన్నాడు భాస్కర్ కోపంగా. మీ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి ఈవినింగ్ స్పెషల్ గా ఏం చేస్తున్నారు చెప్పండి అంటాడు శశి ఇరిటేట్ చేస్తూ. అయ్యో బాబు, ఇప్పుడే చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంది, నేనే మీకు స్పెషల్ గా వడ్డిస్తాను కదా అన్నాడు భాస్కర్ కసిగా. రాజన్ ఒక పెద్ద పేరు మోసిన క్రిమినల్ లాయర్ దయాకర్ ని కలుస్తాడు. మొదటి నుంచి పెళ్లి, తన భార్య పారిపోవడం, ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోవడం, మళ్ళీ తను కనిపించడం, అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. కాకపోతే 2 సంవత్సరాల క్రితం తను మెంటల్ పేషెంట్ గా ట్రీట్మెంట్ తీసుకున్న విషయం మాత్రం దాచిపెట్టేస్తాడు. మీరు చెప్పేది నిజమే అయితే మీరు ఒక పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ పై కేసు పెట్టడం అంటే అల్లాటెప్ప విషయం కాదు. మరొకసారి ఆలోచించండి, నిజంగా తను మీ భార్యేనా? మీరు పొరపాటు పడుతున్నారేమో. సొసైటీలో మంచి పేరు, పలుకుబడి ఉన్న పొలిటీషియన్స్, యాక్టర్స్, బిజినెస్ మ్యాన్స్, డిపార్ట్మెంట్, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఇలా ఒకటని కాదు, అందరితో ఆయనకు మంచి బ్యాండింగ్ ఉంది. చైతన్య వర్మ అంటే అది పేరు కాదు, ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి పైన ఏ చిన్న కేసు వేసినా మనకి పుట్టగతులు లేకుండా పోతారు, అనుభవంతో చెప్తున్నా అన్నాడు లాయర్ దయాకర్. అంటే మీరు భయపడుతున్నారా, లేక నన్ను భయపడుతున్నారా? రెండోది నిజమైతే నేను వేరే లాయర్ని చూసుకుంటాను. కాకపోతే ఒక్కసారి కేసు తీసుకున్నాక ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా పట్టు వదలకుండా కేసులో నిజానిజాలు బయట పెడతారని బయట మీ గురించి టాక్. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ సీన్ వేరేలా ఉంది అన్నాడు రాజన్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.